మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 31. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఆది ఉపదేశింపగా ఏమంటున్నాడండి యేసు ప్రభు? అయ్యా శిష్యులతో అంటున్నాడు, మీరు నన్ను అనుసరిస్తున్నారు కదా, నేను యెరూషలేములో శ్రమలు పొందాలి, సిలువమయ్యాలి, కొరడా దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటం ధరించాలి, చంపబడతాను. ఏమవుతాను? చంపబడాలి. అప్పటి వరకు శిష్యులు గాలిని సముద్రాన్ని ఆపేసిన దేవుడు, మా దేవుడు చాలా, మా నాయకుడు చాలా, మా రబ్బుని చాలా, మా మెస్సయ్య చాలా గొప్పవాడు, శక్తిమంతుడు అనుకున్నారు. సాతానుడు వస్తే సాతాను నోరు మూసుకొని వాడిని విడిచిపెట్టి పో అనగానే సాతానుడు ఏమన్నాడు? అయ్యా నువ్వెవరో మాకు తెలుసో, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని గడగడలాడుకుంటా పారిపోయాడు. బాగానే ఉంది. శిష్యులు అనుకున్నారు మా నాయకుడు గొప్పోడే. వచ్చినాయిగా, ఏంటి దగ్గరికి వచ్చేసినాయిగా, చెప్పండి గట్టిగా. ఎలక్షన్స్, అవి ఎలక్షన్సో కలెక్షన్సో మనకు తెలియదు. మన కుటుంబాలకు అది కలెక్షన్, వాళ్ళకేం ఎలక్షను కాదంటారా? కలెక్షన్ కాదా? ఓటుకి వాడు తర్వాత ఏం చేస్తాడు? మనల్ని ఏ పార్టీకి ఆ పార్టీకి ఎంత తీసుకుంటాడు. మా నాయకుడు కోసుకుంటాం, గొంతు చించుకుంటాం. దేవుడి కోసం గొంతు చించుకో, దేవుడి కోసం గొంతు చించుకో, ఉపయోగం ఉంటుంది, ఏం ప్రయోజనం లేదు. తగాదాలు, కొట్లాటలు, తలకాయల బాగా కొట్టుకోవటం ఎందుకోసం? ఆడేం చేస్తాడు? మొహమాటం లేదండి చెప్పటంలో. ఇవాళ ఎక్కడుంటాడు, రేపు పొద్దున్నే పార్టీ మారుతాడు. అయినా మనకి సిగ్గురాదు. అయినా మనకి అరే వాళ్ళు అట్ట మారుతున్నారే, అయినా మనకు ఉండదు. మంచోని ఎన్నుకుందామని ఉండదు, కొద్దింత డెవలప్ చేస్తాడనేది ఉండదు. ఈ యొద్దు మనకే. ఆ రోజు ఓటుకి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకెప్పుడు మన నాయకుడు ఎట్టుండాలి? జిందాబాద్గానే ఉండాలి. ఎలా ఉండాలి? జిందాబాద్. శిష్యులు కూడా అనుకున్నారు, అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇంకేముంది గొప్ప దేవుడు అనుకున్నారు, గొప్ప ఆయన అనుకున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు అయ్యా నేను సిలువమయ్యాలి, కొరడా దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటాన్ని ధరించాలి, మరణించాలి, నా ముఖం మీద ముమ్మి వేస్తారని చెప్పగానే ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి, వాళ్ళకి అర్థం కాలేదు, భయపడిపోయారు. అంతటితో ఆగితే బాగుండేదండి యేసు ప్రభు. నేను సిలువమయ్యాలి, నేను కొరడా దెబ్బలు తినాలి, నేను మరణం పాలు కావాలంటే బాగానే ఉండేది. ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడు వినండి ప్రియులారా. 34వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరించాలి అంటున్నాడు. ఇదేం గొడవరా బాబు, ఇదేం గొడవరా బాబు. ఆయన సిలువ మోస్తానంటే పర్లేదు, ఏమంటున్నాడు? మీరు కూడా మీ సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ శ్రమల గురించి, ఈ సిలువల గురించి, ఈ పాటుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారో శిష్యులలో ఒకలాంటి భయం బయలుదేరింది, ఒకలాంటి అభద్రతాభావం బయలుదేరింది. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు అనేటువంటి భయం బయలుదేరితే అప్పుడు ప్రియులారా యేసు ప్రభు వాళ్ళ ముందు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు, ఒక అద్భుతాన్ని చేస్తున్నాడండి. ఏమిటి అద్భుతం అంటే తానెవరో చూపిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రమే వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట ఆయన వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను, తన దివ్య రూపమును ధరించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తన దైవత్వాన్ని చూపిస్తున్నాడండి, తన మహిమను చూపిస్తున్నాడు, తాను ఎవరో చూపిస్తున్నాడు. బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు కదా, నేను సిలువను మొయ్యాలి, శ్రమలు పొందాలి, కష్టము పాలు కావాలి, ముళ్ళ కిరీటం ధరించాలి అనుకున్నప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, నేను చేతగాని వాడిని అనుకుంటున్నారా, నాకు చేత కాదు అనుకుంటున్నారా? చూడండి నా మహిమనే, సకల లోకాలకి అధికారిని నేనే, సృష్టికర్తను నేనే. తన దైవత్వాన్ని చూపిస్తున్నాడు పిల్లారా. తన మహిమను చూపించి శిష్యులలో ఉన్నటువంటి ఆ యొక్క అభద్రతాభావాన్ని తీసివేస్తున్నాడు, భయాన్ని తొలగిస్తున్నాడు. శ్రమలు పొందాలి, శ్రమలు లేకుండా సిలువ రక్షణ లేదు, సిలువ లేకుండా ఉత్థానము లేదు, సిలువ లేకుండా మహిమ లేదు. కానీ నేను మామూలు మనిషిని కాదు, నేను స్వయంగా దేవుని కుమారుడిని. ఇది వారికి చూపించి వారిలో రానున్నటువంటి శ్రమలకి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు, శక్తిని వారిలో నింపుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలం బిడ్డలారా, ఇదిగో ఈ దైవానుభూతిని పొందేటువంటి ఒక గొప్ప సమయం, ఒక పరిశుద్ధమైన సమయం, దేవుని దర్శనం చేసుకునేటువంటి గొప్ప పవిత్రమైన పరిశుద్ధమైన సమయం శ్రమల కాలం. కానీ దీనిని నేను నా ఇంటి దగ్గరే ఉంటా, నేను చేసే పాడు పనులు చేస్తా, కానీ దైవ దర్శనం కావాలంటే కుదరదు. కాబట్టి ఏం చెయ్యాలి? నీవు కూడా ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాలి. స్వామి, మాకుందిగా ఆల్రెడీ పర్వతం, ఈ మహిమగిరి ఉంది కదా, మహిమగిరి మరియమాత పుణ్యక్షేత్రం ఉంది కదా, ఈ కొండ మీదకి వెళితే సరిపోతుందా? నేను ఆ కొండ గురించి మాట్లాడతల్లా. దైవ సన్నిధి, దైవ సన్నిధానం, దేవుని యొక్క సన్నిధి అనేటువంటి పర్వతం మీదకి మనం వెళ్ళాలి. ప్రార్థన అనే పర్వతం మీదకి మనం వెళ్ళాలి. అక్కడ మనం చూస్తాం సర్వశక్తిమంతుని. ఉపవాసం అనే పర్వతం మీదకి మనం వెళ్ళాలి. శ్రమల కాలంలో దాన ధర్మాలనే పర్వతం మీదకి మనం వెళ్ళాలి. అక్కడ మనం చూస్తాం ప్రియులారా యేసయ్య. అక్కడ మనం నిజమైన దేవుని పొందుకుంటాం. ప్రార్థనలో దేవుని, ప్రార్థన అనే పర్వతం మీదకి, ఉపవాసం అనే పర్వతం మీదకి, దాన ధర్మాలంటే పర్వతం మీదకి మనం అక్కడ చూస్తాం మనం దేవుని. నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా. ఏమిటి పర్వతం మీదకి వెళ్ళటం అంటే? లోకములో ఉండే పాపము నుండి పైకి వెళ్ళటం, లోకములో నుండి చెడు నుండి పైకి వెళ్ళటం, లోకములో నుండి చీకటి కాలికి పైగా వెళ్ళటం మనం ప్రియులారా. ఇదిగో వీటి నుండి మనం పైకి వెళ్ళాలి దేవుని సన్నిధికి. దైవ సన్నిధి అనే పర్వతం మీదకి, దైవ సన్నిధి అనే కొండ మీదకి మనం రావాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు ఆయన మహిమను చూస్తాం. పరిశుద్ధత ఎత్తుగా ఉంటుంది, పాపం అనేది బురదగా ఉంటుందండి కింద. దాని నుంచి బయటికి రావాలి. ఈ రోజున నీవు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, అలనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు కూడా అబ్రహాముతో అన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి, నువ్వు మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుని తీసుకొని నేను చూపిస్తున్న మొరాయా పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. అక్కడ దేవుని దర్శించుకోగలిగాడు. చదవమ్మా వాక్యాన్ని, చదవ 3వ వాక్యం చదవమ్మా. అంతటా అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతుందండి. చదవమ్మా. 2వ వచనం. దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. ఏంటిదంటండి? పర్వతము. ఆ కొండకి ఏం పేరు పెట్టుకున్నాడు తెలుసా అబ్రహాము? ఏం పేరు పెట్టుకున్నాడు చెప్పండి?
ఆ కొండ మీద ఉండే దేవుడికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టుకున్నాడు? యెహోవా ఈరే, ఆయనే సమకూర్చువాడు. ఏం చేస్తాడు? ఆయనే సమకూర్చువాడు. ఎంత హృదయ వేదనతో నిండిన సన్నివేశం అండి అది. ఏమన్నాడు? రా, నువ్వు నీ బంధువులను విడిచిపెట్టు, నీ చుట్టాలను విడిచిపెట్టు, రా, నిన్ను ఒక మహాజాతిగా చేస్తానన్నాడు. కానీ ఏం లేదు, ఒక కొడుకు కూడా బాగానే ఉందయ్యా చేస్తానంటున్నావు, పిల్లలేరయ్యా నాకు అసలు, పిల్లలేరి, రా నన్ను నమ్ము అన్నాడు. అయిపోయింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అబ్రహాం వయసు ఎంత అండి ఇస్సాకు పుట్టినప్పుడు? 99. 100 పడిలో పడినప్పుడు ఒక నలుసునిచ్చాడు. ఏమిచ్చాడు? ఒక నలుసునిచ్చాడు. గాఢంగా లేక పుట్టినట్టు కొడుకుని ఎలా చూసుకుంటామండి మనం? గారాభంగా, ప్రేమతో, వయస్సు మళ్ళిన తర్వాత ముద్దులొలికేటువంటి కొడుకుని దేవుడు కర్కశంగా, కర్కోటకుడుగా మనం అనుకుంటాం. ఏమన్నాడు? నీ ఏకైక కుమారుని నువ్వు మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి దేవుడే చెప్తున్నాడు. మళ్ళీ ఆ మాట కూడా తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు? పర్వతం మీద. అస్సలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ వింటే, తండ్రి కొడుకుల మధ్యలో జరిగిన సంభాషణ వింటే కళ్ళమ్మటి నీళ్లు జలజల రాలతైపోయారా. ఆ కట్టెల మోపు ఎత్తుకున్న తర్వాత ఆ తండ్రి కొడుకుల మధ్యలో జరిగిన సంభాషణ పిల్లారా. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నానా అని పిలిచెను. అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఆ కుర్రవాడు ఇస్సాకు భుజాల మీద కట్టెలు మోపాడు. మొయ్యి అన్నాడు. ఎవరినైతే చంపబోతున్నాడో కొడుకుని, ఆ కొడుకు భుజాల మీద ఏం మోస్తున్నాడండి? దేనికి? చంపిన తర్వాత, ఆ కొడుకును చంపిన తర్వాత కాలవడానికండి. ఎంత దారుణం! నాయనా అనగానే చెప్పు నాయనా అన్నాడా? అంతటా ఇస్సాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా, నిప్పు కట్టెలు ఉన్నాయి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది నానా? మరి గొర్రె పిల్ల ఏది? తండ్రి చెప్పాలా ఏమని? నాయన నిన్నే చంపబోతున్నానని వివరించి ఉంటాడక్కడ. ఇస్సాకు పిల్లోడు కాదండి, మరి అంత పిల్లోడు కాదండి, 5-6 సంవత్సరాల పిల్లోడు కాదండి. ఒక వర్షన్ ఏమంటుందంటే 12 సంవత్సరాలు అంటారండి. కానీ నేను నిన్న చదువుతుండగా, కొద్దిగా స్టడీ చేస్తాను ఎక్కువగా, చదువుతుండగా అతనికి 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఎలా చెప్పగలం? 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడికి నానా గొర్రె పిల్ల ఉండాలి కదా బలికి అని చెప్పే అంత స్తోమత ఆలోచన ఉండదండి. అర్థమైందా? బలిలో ఏమేమి కావాలి అని తెలిసినటువంటి పిల్లవాడు. అదిన్ను కాకుండా కట్టెల మోపు, మామూలు కట్టెల మోపు కాదండి, పెద్ద కట్టెల మోపు మోసుకుంటూ కొండరెక్కుతున్నాడండి. కుర్రవాడండి అతను. అన్నీ తెలిసినటువంటి వాడు. అప్పుడు అన్నాడండి అబ్రహాం, ఏమంటున్నాడు? దానికి అబ్రహాము, నాయన దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం సమకూరుస్తాడట? గొర్రె పిల్లను. ఎవరు సమకూరుస్తారట? సమకూర్చాడు ప్రియులారా దేవుడు ఈ శిలువ మీద వేలాడటానికి గొర్రె పిల్లని. అక్కడ ఆగిపోయిన బలి, ఆ కుమారుని అర్పించవలసిన ఆ బలి ఇదిగో ఈ శిలువ మీద తండ్రి దేవుడు నెరవేరుస్తున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అయితే గుర్తుపెట్టుకుందాం, శిలువ అంతం కాదు, శిలువ శ్రమలో అంతం కాదు, శిలువ ప్రారంభం. దేనికి? మహిమకు ప్రారంభం. నీ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే నీవు నీతివంతంగా బ్రతికేటప్పుడు అండి, వెధవ పనులు చేసుకున్నప్పుడు కాదు, నీతివంతంగా పవిత్రంగా జీవిస్తున్నప్పుడు కూడా నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఇది గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు భక్తిగా జీవిస్తున్నప్పుడు కూడా, పాపము చేయకుండా ఉన్నా కానీ, పరిశుద్ధంగా ఉన్నా కానీ, దేవుని అంటిపెట్టుకొని ఉన్నా కానీ నీ జీవితంలో ఇంకా శ్రమలు వస్తుంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. అలా కాకుండా తాగి బండి నడుపుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిన తర్వాత నాకు దేవుడు శ్రమలు పంపించాడు. దేవుడు శ్రమలు పంపించాడా? అయి కాదు, ఆ శ్రమ గురించి మాట్లాడతల్లా. దొంగతనం చేయడానికి వెళ్ళాడు, వీడు దొరికాడు, బడిత పెట్టుకొని బాదాడు, ఈవి పలిగింది. అది దేవుడు పంపించాడు శ్రమలో రాయలా. పాడు పని చేయడానికి వెళ్ళాడు, చీకటి కార్యం చేయడానికి వెళ్ళాడు, పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు బట్టలు లేకుండా. జరిగిన వాస్తవం అండి. దేవుడు నాకు శ్రమలు పంపించాడా? ఎవరు పంపించాడు? అది నీ పాపం యొక్క ఫలితము, నీ చెడుకు వచ్చినటువంటి ఫలితం, అది నువ్వు చేసిన దుష్కార్యాలకు వచ్చిన ఫలితం. అలా కాకుండా యేసు ప్రభు ఏ పాపం ఎరుగకయ్యా అని సిలువను మోసాడు అంటే మహిమ దగ్గర ఉంది. అది చెప్తున్నాడు ఈ రోజున. సిలువలుంటాయి. చాలా సందర్భాల్లో ప్రియులారా భక్తులు నా దగ్గరికి వచ్చి చెప్పే మాట, స్వామి నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశా, నేను ఎవరికి అన్యాయం చేశానయ్యా, ఎందుకు దేవుడు నాకు ఇన్ని శ్రమలు? ఆ విధంగా చెప్పగలిగితే నువ్వు గుండెల మీద చేసుకొని దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో మహిమను చూపించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో వెలుగునివ్వబోతున్నాడు. నా భర్త మారేది ఎప్పుడయ్యా, నా బిడ్డలు మారేది ఎప్పుడయ్యా, నా జీవితం మారేది ఎప్పుడయ్యా, ఎన్నాళ్ళు ఇంకా ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు నా జీవితంలో పరీక్షలు? ఎంతమంది లేరు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, ఎంతమంది లేరు ఇక్కడ ఉన్నటువంటి తండ్రులు? ఇంకెప్పుడు నేనేం అన్యాయం చేసా? ఎవరికి? ఏడుస్తున్నావా? వేదనతో ఉన్నావా? బాధలలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, పిల్లరా నీ మహిమ చేరువలోనే ఉంది, నీ వెలుగు దగ్గరలోనే ఉంది, నీ దేవుని యొక్క కృప నీకు చేరువలోనే ఉంది. పరీక్షలు శాశ్వతం కాదు, పరీక్షలు అంతమవుతాయి. దేవుని యొక్క కృపను నువ్వు చూడబోతున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు చూడబోతున్నావు, దేవుని యొక్క వెలుగును నువ్వు చూడబోతున్నావని గుర్తుపెట్టుకో. చివరిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. శోధనకు గురి అయి కూడా విశ్వాసము కోల్పోని నరుడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శోధనకు గురి అయినా కానీ, శ్రమలు వచ్చినా కానీ పాపము చేయకుండా, విశ్వాసం కోల్పోకుండా నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఎప్పుడు నీకు శ్రమలు వచ్చినా అబ్రహాము వలె, యేసయ్య వలె శ్రమలు వచ్చినా కానీ నువ్వు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే నువ్వు ఎటువంటి దానివి అవుతావు? ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. ఆ తర్వాత చదవమా. ఏలయన పరీక్షలందు ఉత్తీర్ణుడగుటచ్చే అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. ఏం దొరుకుతుందంటే నీకు జీవ కిరీటం అంటాడు. మామూలు కాదండి జీవ కిరీటం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఆ తర్వాత చదవమ్మా. అది తను ప్రేమించు వారికి ఆ ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడట దేవుడు? ఆ కృపను ఎవరికి ఇచ్చారట? తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం అనర్చిన బహుమానం. ఏ వ్యక్తి అయినను చాలమ్మా, దేవుడు వాగ్దానం చేసినటువంటి బహుమానం ఏది? ఎప్పుడో శోధనకు గురి అయి కూడా, శ్రమలు వచ్చినా కూడా నువ్వు తొణకకుండా దేవుని అంటి పెట్టుకొని బలంగా ఉంటే అప్పుడు నీకు దేవుడు బహుమానాన్ని ఇస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను తన కృపతో నింపుతాడు, తన అద్భుతాలను జీవితంలో చేస్తాడు. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దేవా, ఓ యేసు రాజా, తండ్రి, ఈనాడు మీరు మాకు నేర్పిస్తున్నారు. మా జీవితాల్లో శ్రమలు వచ్చినా కానీ, మా బతుకులలో శ్రమలు వచ్చినా కానీ మేము ఎడబాయక తండ్రి మేము అంటి పెట్టుకొని జీవించే కృపను మాకు దయచేయండి. మా శ్రమలలో, మా జీవితపు సవాళ్లలో, శోధనలలో ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉన్నటువంటి వాడవు, మమ్మ బలపరిచేటువంటి వాడవు, మమ్మ విడవనటువంటి దేవుడవు. ఈ లోకానుసారమైన వ్యక్తులలో ఉండే శక్తి కంటే కూడా నిన్ను నమ్మినటువంటి బిడ్డలలో ఉండే శక్తి ఎన్నో వేల రెట్లు గొప్పది అనే సత్యాన్ని మాకు నేర్పించావు తండ్రి. మాకు ఆ విశ్వాసాన్ని ఇవ్వండి, మాకు ఆ శక్తినివ్వండి, మాకు ఆ బలాన్ని ఇవ్వండి తండ్రి అని అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమగల తండ్రి, మహిమస్వరూపుడా, ఈనాడు నీ శిష్యులకు ప్రభువా నీ దివ్య రూపాన్ని చూపించావు, నీ దైవత్వాన్ని చూపించావు, నీ మహిమను చూపించావు తండ్రి. ప్రేమగల తండ్రి, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈ పాస్కా యుద్ధ కాలములో, ఈ శ్రమల కాలములో
ఈ తపస్సు కాలంలో తండ్రి మేమందరము కూడా నీ వెలుగును చూచులాగున మా శ్రమలలో, మా శోధనలలో, మా కష్టాలలో, మా సిలువలలో తండ్రి నిన్ను చూచి ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఎవరైతే మాలో భయంకరమైన వేదనలతో, భయంకరమైన శోధనలతో ఉన్నారో తండ్రి, వారి జీవితంలో మీ వెలుగును నింపండి నాయన, మీ శక్తిని నింపండి తండ్రి, మీ ఆత్మవర్షాన్ని వారి మీద కుమ్మరింప చేయండి తండ్రి. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, ఇక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నటువంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. బిడ్డా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను లేవనెత్తి నిన్ను బలపరచను దీవించే దేవుడను నీవనని పలికండి ప్రభువా. నీ యొక్క శ్రమలు ఇక ఎక్కువ రోజులు లేవు, నీ మహిమని, నా మహిమను నీకు ఇవ్వబోతున్నానని చెప్పండి నాయన. కన్నీటితో ఉన్న బిడ్డలేక కన్నీటిని తుడిచే దేవుడు నాయన. దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కని పలుకుతున్నాడు ప్రభువా. ఇదిగో ప్రభువా, దర్శన గ్రంథంలో పలుకుతున్నాడు ప్రభువా, ఎల్లరి కన్నీళ్లను తుడిచేటువంటి దేవుడవు నీవని పలుకుతున్నావు నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ప్రతి సమస్యకు మీరు ఒక పరిష్కారాన్ని, సమాధానాన్ని ఇచ్చి ప్రభువా, నీ మహిమను వారి జీవితంలో నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు నీ గాయపడినట్టు హస్తంలతో తాకి స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నేను నిజమైన శాంతిని, సమాధానం దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ముఖ్యంగా దీక్షాపరుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు దీక్షను స్వీకరించి పవిత్రంగా జీవిస్తూ ఉండగా వారు పాపములో పడకుండా ప్రభు, చెడు వైపు చూడకుండా నాయన, అదేవిధంగా క్రైస్తవులందరూ కూడా ప్రభు శ్రమల కాలంలో ఉండగా నాయన, చెడుకు దూరంగా ఉండటానికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని, ఆత్మ బలాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి నాయన. మీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమ్మరింప చేయండి ప్రభువా. ఆత్మను మాపైకి పంపండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.